ఇంతలా టెన్షన్ పడుతున్నారు? అసలు బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళింది? చూద్దాం. బాబాయ్ గారి టెన్షన్ చూస్తుంటే ఆయన ఏదో దాస్తున్నట్టు నాకు డౌట్ గా ఉంది. ఆయన వెనకే వెళ్లి చూస్తే బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళిందో తెలుసుకోవచ్చు. ఇదేంటి బాగి గారు ఇక్కడికి వచ్చారు? బుజ్జమ్మ ఇంటికొచ్చిందని అనుమానంతో వచ్చిందా, లేక సార్ని పిల్లల్ని చూడాలని వచ్చిందా? పిల్లలు కనిపిస్తారనుకుంటే ఈ మనోహరి కనిపించిందేంటి? తను ఉండగా వాళ్ళని చూడలేను. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అమ్మయ్యా, బాగి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళొచ్చు. మనోహరి, బాగీ కోసం చూస్తున్నావా? అవును, దాని బిడ్డ ఇక్కడికి వచ్చుంటుందని దానికి డౌట్ వచ్చుంటుంది. ఆ పిల్ల కోసం అది ఖచ్చితంగా వస్తుంది. మనోహరి, బాగీ వస్తుందనుకుంటే ఈ ముసలోడేంటి? అంటే బాగీ ఇక్కడికి రాలేదు అంటే ఇక రాదు. అది వచ్చేదాకా నేను దాని బిడ్డనైతే పంపించను.
అంటే ఆ పిల్లని ఇక్కడే ఉంచేస్తావా? అవును, ఈ రాత్రికి పిల్ల అరుంధతి ఇక్కడే ఉంటుంది. దానికోసం భాగి వచ్చాకే అసలు గేమ్ మొదలు పెడతాను. అవసరమైతే బుజ్జమ్మ కోసం నైట్ అంతా మేల్కుంటాను. బుజ్జమ్మ మాతోనే ఉండాలి, కానీ తన కోసం మేము ఏమైనా చేస్తాం డాడ్. తన నైట్ టైం ఇక్కడ వద్దు. కావాలంటే డే టైం ఇంకొక రోజు తనని ఇంటికి పిలిపించుకుందాం. ఇప్పుడు వెళ్ళనివ్వండి. ఆ పాప అంటే నీకు కూడా ఇష్టమే కదా మరి. పిల్లలు ఇష్టపడుతున్నారు, పాపనుండనివ్వు. నీకు తెలీదు మనోహరి, అంత చిన్న పిల్లని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు. నైట్ టైం తనకు అలవాటైన చోట అలవాటు పడిన మనుషుల దగ్గరే ఉండనివ్వండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి రాజుగారు. అలాగే సార్. రామ్మా. గుడ్ నైట్ బుజ్జమ్మ. నేను వెళ్తున్నానని మీరు ఫీల్ అవ్వకండి, నేను మళ్ళీ వస్తాను. గుడ్ నైట్. మీరు కూడా నన్ను మా అమ్మలాగే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ.